గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిల్ రాజు గారి ఇన్ హౌస్ ప్రొడక్షన్ లో మీరు కూడా ఒక ఇన్ హౌస్ రైటర్, చాలా సినిమాలు రాశారు. ఎస్పెషల్లీ ఒక మీడియం ఆఫ్ ట్రస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఎంత స్ట్రాంగ్ ఉందంటే దాని వెనకాల ఆ ట్రస్ట్కి రీచ్ అవ్వడానికి ఏ ఐడియా వర్కౌట్ అయిందండి? బికాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడొచ్చింది, అసోసియేషన్ ఎలా కొనసాగింది మీకు దిల్ రాజు గారికి? భద్రా సినిమా నుంచి నాకు ఆయనతో పరిచయం అండి. ఎప్పుడు కూడా ఒక ఐడియా వల్ల, ఒక ఐడియా వర్కౌట్ అవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది తాత్కాలికమైన ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అవుతుంది. ఎందుకంటే ఇంకోసారి ఆ ఐడియా ఫెయిల్ అయితే ఇంకో రెండో ఐడియా వీడి దగ్గర పస అయిపోయిందిరా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అయితే సూపర్ రా వీడు, ఆ తర్వాత చెప్పింది వర్కౌట్ అయితే వీడి దగ్గర పస అయిపోయింది అనుకోవచ్చు, ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద నమ్మకం అనేది ఆ వ్యక్తి యొక్క ప్యాషన్, కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ వాట్ హీఈస్ వర్కింగ్ ఫర్ మీద ఉంటుంది. నాకు ఆయనకి ఉన్న, నేను కష్టపడి నిజాయితీగా సినిమా యొక్క శ్రేయస్సు కోసమే వాదిస్తాను, రాస్తాను, డిస్కస్ చేస్తాను, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను అని ఆయనకు విపరీతమైన నమ్మకం నా మీద. అలాగే నాకు ఆయన మీద సినిమా, మంచి సినిమా అంటే మీనింగ్ఫుల్, గుడ్, హెల్దీ ఫిలిం అనేది ఆయన కాన్సెప్ట్. ఆ సినిమా ఆ మీనింగ్ఫుల్, హెల్దీ ఫిలిం చేయడం కోసం ఆయన నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని నాకు నమ్మకం. అలాగే ఆయన దగ్గర చాలామంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళ నమ్మకం. సో ఆ బాండ్ అలా ఎక్కువ సంవత్సరాల పాటు నడుస్తుంది. ఫస్ట్ మీ అసోసియేషన్ భద్రా నుంచే స్టార్ట్ అయిందా? దానికంటే ముందు కూడా మీకు పరిచయాలు? లేదు, అప్పుడైనా నేను చూసేవాడిని. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్, పక్క పీక్స్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్, ఆది, ఈడియట్ అవి చేసేవారు. అప్పుడు నేను కూడా కొత్త, నాకు అంత పరిచయం లేదు. నేను ఫస్ట్లో నా కెరీర్ స్టార్ట్ అయిన 1 or 2 yearsలో నుంచి ఆయనకి థర్డ్ ఫిల్మ్ భద్రా. అంతకుముందు దిల్లో ఆర్య చేశారు. భద్రా నుంచి జాయిన్ హ్యాండ్స్ అండ్ లాంగ్ జర్నీ. మీరు షూటింగ్ సెట్స్కి వస్తూ ఉంటారా అండి? రెగ్యులర్గా నేను ఏ సినిమా చేసినా షూటింగ్ సెట్లో ఉంటాను. భద్రా సినిమా అప్పుడు నన్ను ఏమైనా చూసారా మీరు? అవును, తెలుసు నాకు. మరి తర్వాత ఎందుకు తగ్గించారు? ఆ రేడియో మిర్చిలో జాబ్, అప్పుడు చదువుకోవడం. నేను అసలు మీడియాలోకి వచ్చిందే పెళ్లి తర్వాత. సో చదువు కంటిన్యూ చేయడం, విజయవాడ నుంచి రావడం కష్టం అవడం. పెద్ద ప్రోగ్రామ్ అది. అవును, భద్రా సినిమాలో కూడా నాకు బాగా గుర్తు, ఎంఎస్సీ చేస్తున్నాను అప్పుడు. సో పీజీ చేసేటప్పుడు ఎగ్జామ్స్కి షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చదువుకుంటుంటే రవితేజ గారు ఏడిపించారు పుస్తకాలు తీసుకొని. ఇంట్లో సెట్ మొత్తం నాన్నకం కూడా ఆ సీన్ చేయడం, మళ్ళీ అందులోకి వెళ్ళి చదువుకుంటూ ఉండడం, ఆయన వచ్చి ఏడిపించేవారు. నాకు బాగా గుర్తు, చాలా ఎంజాయ్ చేసిన సీన్స్లో అదొకటి. చాలా 15 days చేసాం అక్కడ ఆ హౌస్లో కదా, మన పద్మనాభం గారు, మురళీమోహన్ గారు. చాలా మంచి టైం అది. ఫస్ట్ సాంగ్లో ఉంటాను, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉంటాను. క్లైమాక్స్ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ సీన్. అసలు వాళ్ళిద్దరిని కలిపిందే నేను సార్. చాలా నాకు బాగా ఇష్టం ఆ సినిమా, చాలా ఇష్టం సార్. ఇప్పుడు